ఒక సేవకుడికి ఆదర్శంగా నిలబడినటువంటి కుటుంబం, ఒక సేవకుడికి ఆదరణగా పరిచారకులుగా నిలబడినటువంటి ఒక కుటుంబం గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఈ పత్రికల్లో కావచ్చు, ఈ యొక్క కార్యములు అపొస్తలుల కార్యములు కావచ్చు, అనేక సార్లు పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించి ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి అనేక సార్లు రాశాడండి, వ్రాయించాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ కుటుంబం ద్వారా పౌలు ఆదరణ పొంది ఉన్నాడు, ఆదరించబడ్డాడు, ఓదార్చబడ్డాడు, ఆతిథ్యము స్వీకరించబడింది. ఆ కుటుంబాన్ని చూసి పరిశుద్ధాత్మ తండ్రి సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళని ఏమంటారో తెలుసా అండి? ఆదర్శ దంపతులు. దేవునికి స్తోత్రం. ఆదర్శ దంపతులు ఎవరు వారు అంటే, ఇక్కడ చూడండి, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునికి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఆ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ అయిన తర్వాత ఇటలీ నుంచి వచ్చేసారండి వాళ్ళు. ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినటువంటి కుటుంబం. పౌలు గారు సువార్త చేయటానికి ఒక షెల్టర్ కావాలి, ఒక గృహ నివాసం కావాలి. అక్కడున్నటువంటి వాళ్ళ గురించి వెతుకుతున్నాడు. ఎవరు అంటే, అక్కడున్నటువంటి వ్యక్తుల్లో అకులా ప్రిస్కిల్లా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ కుటుంబం చాలా దీవించబడిన కుటుంబం. ఆ కుటుంబం దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన కుటుంబం. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు క్రొత్తగా వచ్చారు ఈ రోమా ప్రాంతముని, ఇటలీ నుంచి. వారు ఎక్కడ నివాసం చేస్తున్నారని కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. హల్లెలూయా. అలా ఉండాలండి మన కుటుంబాలు, అలా ఉండాలి మన కుటుంబాలు. పౌలు కనుగొంటున్నాడండి వాళ్ళు ఎక్కడున్నారు. ఎందుకంత కనుగొంటున్నాడు, ఎందుకంత ఆతృత పడుతున్నాడు? వాళ్ళ మీద నమ్మకం. మీకు విషయం తెలుసా? కష్టకాలంలో రోమా సామ్రాజ్యం అంతా ఒక చట్టం ఉంది. యేసు ప్రభు దొరికితే మాకు అప్పగించండి, మీకు ధనం ఇస్తాము. యేసయ్య దొరికితే మాకు అప్పగించండి, మీకు ధనాన్ని ఇస్తాము అంటే కాలు మీద కాల్తీ. యేసయ్యని మాకు అప్పగించండి, మీకు మేము ధనాన్ని ఇస్తాము అని అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి సమయంలో అరణ్యంలో దాక్కున్నాడు ఈయన. సువార్త చేయటానికి లేదు, పెట్టేవాళ్ళు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేరు. అరణ్యంలో గుర్తుకొచ్చిందండి ఒక కుటుంబం. ఏ కుటుంబం అమ్మా? మగ్దలేని మరియ కుటుంబం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన చివరి భోజనం తిన్నాడండి. అబ్బా, ఎంత ధన్యత అండి! అది చదివినప్పుడల్లా నాకు గొప్ప కుళ్ళొచ్చేస్తుందండి. ఆ టైంలో నేను ఎందుకు లేను? ఈ టైంలో నన్ను ఎందుకు ఉంచావు? అక్కడ గనక ఉంచినట్లయితే నీకు నేను ఖచ్చితంగా భోజనం పెట్టేదా. అది చదివినప్పుడల్లా నాకు మంట కాదండి, గొప్ప కుళ్ళొచ్చేస్తుందండి. ఆ మగ్దలేని మరియమ్మకి ఎంత ధన్యత ఇచ్చావు ప్రభువా, నీకెంతట. చివరి రోజులండి, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ పిలుస్తారండి, మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ పిలుస్తారు, ఆహ్వానాలు ఉంటాయి, అన్ని రకాల అందరూ తోడు ఉంటుంది. కానీ సామ్రాజ్యం మొత్తం చట్టం, పట్టుకుంటే డబ్బులు ఇస్తాం, అతన్ని మాకు పట్టుకుని అప్పగించ. అలాంటి కష్ట పరిస్థితుల్లో ఎవరు ఆహ్వానిస్తారు? ఎవరు పిలుస్తారు? ఎవరూ పిలవనటువంటి సమయంలో మరియమ్మ పిలిచిందండి, ఆతిథ్యం ఇచ్చింది. ఆమె కుటుంబం గుర్తుకొచ్చింది. ఆ రాత్రి మీద వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ పౌలు అకుల ప్రిస్కిల్లా కుటుంబాన్ని ఎలా వెతుక్కుంటూ వచ్చాడో ఆనాడు యేసయ్య కూడా అలా వెతుక్కుంటూ వచ్చాడండి. కారణం ఆతిథ్యం ఇస్తుంది, నన్ను ఆదుకుంటారు, పరిచర్య చేస్తారు. నమ్మకం అండి. మన పట్ల దేవుడికి ఒక నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉంటేనే బాధ్యత ఇస్తాడండి. గత బుధవారం అనుకుంటా చాలా బలంగా దేవుడు మాట్లాడాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి ఒకే తలాంతు. వాళ్ళందరూ రెట్టింపు చేశారు, సామర్థ్యము కలిగి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డారు, ఆ తలాంతులు పెంచుకున్నారు. అంటే అదే తలాంతులు అంటే వ్యాపారం చేయాలన్నాడు. అదేం తలాంతులు? ఏ ధనం ఆత్మీయ సంపద.
ఆత్మీయ సంపద అండి. ఆత్మీయ సంపద. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు కష్టపడ్డారు, సంపాదించారు. ఆత్మల సంపద. దాని కొరకే నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు దేవుడు. దాని కొరకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు దేవుడు. దాని కొరకే నిన్ను నమ్మకం పెట్టుకున్నాను అన్నాడు. మన మీద ఒక నమ్మకం రావాలండి. మన మీద ఒక నిన్న మాధవి ఫోన్ చేసిందండి. ఆ వాయిస్ నేను దాచాను. నిజంగా నా కూతురేనండి. మొదట నేను ఆత్మలో రక్షించుకుంది సునీతానండి. అందుకే తను ఇప్పటికీ కలిసే ఉంటుంది. పెళ్ళయి వచ్చిందంటే నాకు పరిచయం అయింది. దేవుడికి స్తోత్రం. చాలామంది ఆత్మీయులు ఉన్నారు, కాదని అనట్లేదమ్మా. అందరూ అందుకే వదలరు, ఎక్కడున్నా వదలరు, వదలకుండా వస్తారు. దేవుడికి స్తోత్రం. ఆ బిడ్డ 9వ నెల దాటిపోయిందండి, మందిరానికి వస్తుందండి. నాకు ఆ పిల్లని చూస్తే ఏడుపు వచ్చేస్తుందండి. ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి కన్నీరే కన్నీరే. రేపు కాకుండా ఎల్లుండమ్మా సర్జరీ, ఆపరేషన్. అందరూ ప్రార్థన చేయండి మాధవి కోసం. నిన్న నాకు మెసేజ్ పెట్టడం రోజు ఉండదండి, వాయిస్ మెసేజ్. రోజుకి 4-5 సార్లు మెసేజ్ పెడతానే ఉంటుంది, నేను రిప్లై ఇస్తాను. నిన్న రాత్రి మెసేజ్ పెట్టింది. నాకు చదివి విని బాగా ఏడుపు వస్తుందండి. ఏమంటుందో తెలుసా? ఆంటీ గారు, నేను మీకు దొరకటం మీ అదృష్టం అంటున్నారు. కదండి, మీరు నాకు దొరకటం నా అదృష్టం. ఆంటీ గారు, నేను ఒక్క మాట చెప్తున్నాను. రేపు కాకుండా ఎల్లుండు నాకు ఆపరేషన్. నేనేమవుతానో నాకు తెలీదు. ఒకవేళ నేను చనిపోతే నా బిడ్డని మీకే ఇచ్చేస్తాను ఆంటీ. నాకెవ్వరి మీద నమ్మకం లేదా ఆంటీ. మా ఆయన గారి మీద కూడా నమ్మకం లేదు. నా బంధువుల మీద కూడా నమ్మకం లేదా ఆంటీ. నా బిడ్డని మీరు తీసేసుకోండి ఆంటీ. చాలా ఏడుపు వచ్చిందండి ఆ వాయిస్ మెసేజ్ విని. ఎందుకు నమ్మకం పెట్టుకుంది నా మీద ఆంటీ? మీరే పెంచాలంటే, మీరైతే దైవజనులు ఆంటీ, మీరు మాత్రమే పెంచండి నాకేదైనా అయిపోతే. ఎందుకంటే చాలా కష్ట పరిస్థితిలో ఉందండి. చాలా క్రిటికల్గా ఉంది ఆ బిడ్డ పరిస్థితి. డాక్టర్స్ అసలు అబార్షన్ చేయాలన్నారు. కానీ నేను చెప్పాను, అమ్మా దేవుడు కార్యం చేస్తాడమ్మా. మనందరం ప్రార్థిస్తున్నాం, మా సంఘం అంతా ప్రార్థిస్తుందమ్మా. తను కూడా అంది, ప్రాణం పోయినా సరే నేను అబార్షన్ చేయించుకోను. 10 సంవత్సరాల తర్వాత నాకు గర్భవతిగా అయ్యాను. నేను ఆశలు వదిలేసుకున్నాను, కానీ మీరు చెయ్యేసి ప్రార్థన చేసి గర్భఫలం వస్తుంది అన్నారా అండి? మీరే ప్రార్థన చేయండి. నా బిడ్డని మీకు ఇచ్చేస్తాను ఆంటీ. నాకేదన్నా అయితే మీరు తీసేసుకుని నా బిడ్డని మీలాగా పెంచండి ఆంటీ. చాలా బాధ వస్తుందండి. ప్రతిరోజు అడుగుద్ది, ఆంటీ ఈరోజు ఏం వాక్యం చెప్పారో ఆ వాక్యం నాకు పెట్టండి, నేను ఇక్కడ కూర్చుని వింటాను. ప్రతిదీ మన ఇక్కడ ఏం జరుగుతుందో ఆ వాక్యాలు వింటుందండి. మనం పుట్టాము, ఒకానొక రోజున వెళ్ళిపోతామండి. కానీ భూమి మీద ఒక కార్యం చేసి తలెత్తుకుని వెళ్ళాలండి. ఏదో సాధించి వెళ్ళాలండి. అందరిలాగా పుట్టి అందరిలాగా చనిపోవద్దు. ఒకటి సాధించి మనం వెళ్ళాలి. మనుషులు మన మీద నమ్మకం పెట్టుకోపోయినా పర్లేదు, దేవుడికి నమ్మకస్తులుగా మనం బ్రతకాలండి. ఏదో సాధించి దేవుడి కొరకు సాధించి వెళ్ళాలండి. అందుకే అండి ఈ ప్రయాస, అందుకే ఈ ప్రయాస. అదే నమ్మకంతో యేసయ్య ఆకలితో వచ్చాడండి. అరణ్యంలో నుంచి వచ్చాడు. రాజశాసనం ఉంది, కత్తులు గుదియలు పట్టుకుని ఆ యొక్క రాణువు వారు దేశమంతా గల్లాట పెడుతున్నారు, వీధి వీధి గాలించేస్తున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి వేళ తలుపు తీసిందండి యేసయ్య కోసం. వస్తామా మనమైతే? కష్టకాలంలో దేవుడి కొరకు ఎండ వస్తేనే మనం రాలేకపోతున్నామే. నేనేం నిందించట్లేదు, గాయపరచట్లేదమ్మా. మన మానవ బలహీనత నేను చెప్తున్నా, మనం సరిదిద్దుకోవాలి. మనం ఎలా ఉన్నాం? చిన్న కష్టం వస్తే వెనకడుగు వేస్తాం. కానీ మరియా, నేను చనిపోయినా పర్లేదు, నా తండ్రి ఆకలితో వచ్చాడు, ఆయన ఆకలి తీర్చాలి, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనకి పరిచర్య చేయాలి, ఆయన ఇంట్లోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తున్నామ్మా, అందరం ఆహ్వానించాలి. దేవుడిని ఆదరించుకోవాలి మనం. ఆయన పరిచర్య ఈ రోజున యేసయ్య వచ్చే నా ఇంట్లో ఉంటే కాదు, పరిచర్య ఇక్కడ దేవుడిచ్చాడు. ఇది మందిరం, ఇదే దేవుని నివాసం. దేవుడి కొరకు శ్రమ పడాలి, కష్టపడాలి. వచ్చినట్లు ఆయన నమ్మినట్లుగానే 6 రోజులు ఉన్నాడండి ఆమె దగ్గర. ఎంత నమ్మకం లేకపోతే 6 రోజులు ఉన్నాడండి. రాణువారు రారా ఆమె దగ్గరికి? వస్తారు కదా, రాణువారు వస్తారు. చంపితే చచ్చిపోయినా పర్లేదు, నా తండ్రికి నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఎంత గొప్ప మంచి కుటుంబం అండి.
నమ్మకం, యేసయ్య నమ్మకం వమ్ము కాలేదు. అలాగే వెతుక్కుంటూ వచ్చాడు ఈ పౌలు గారు. నాకు ఆతిథ్యం ఇస్తారు, నాకు పరిచర్య చేస్తారు, నన్ను ఆదరిస్తారు. అమ్మ నమ్మకం ఉందా అమ్మ దేవుడికి మన మీద? కావాలి. నమ్మకం కావాలి అంటే కష్టపడాలండి. ఎంతైనా శ్రమ అయినా ఓర్చుకోవాలి. ఎంత కష్టపడితే అంత నమ్మకం అండి. యోసేపు గారు కష్టపడలేదా? చెయ్యని నేరానికి చెరసాల పాలైపోయాడండి. నాకెందుకు వచ్చింది ఈ బాధ అని వెనక్కి వెళ్ళిపోలేదు విశ్వాసంలో నుంచి. దేవుడి కొరకు నిందలు, అవమానాలు, చెరసాల భరించాడు. గుంటల్ని, మరణపు గుంటలు భరించాడు. అందుకే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సింహాసనం. దేవుడు నమ్మకస్తుడండి, వడ్డీతో సహా ఇస్తాడు. మరి దేవుడి కొరకు మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ఇక్కడ ఉన్నట్లయితే అకులా ప్రిస్కిల్లా కుటుంబం మంది వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడండి. అకులా అనగా ఎవరో తెలుసు అంటే పురుషుడు. అకులా అంటే పురుషుడు, ప్రిస్కిల్లా అంటే స్త్రీ, భార్యాభర్తలు వాళ్ళు. వారి పేరే ఆదర్శ కుటుంబం. వాళ్ళ గురించి ఎక్కడ రాసినా జంటగా రాస్తాడు. జంట పక్షులు. ఆ మధ్య పక్షుల గురించి కూడా ధ్యానించాం కదా, జత పక్షులు. వీళ్ళిద్దరూ కూడా జంట, ఆదర్శ కుటుంబం, విశ్వాసపాత్రులు, దేవుని యందు భక్తి కలిగినటువంటి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనండి. కానీ వింత ఏంటో తెలుసండి? అకులా అనగా అర్థం ఏంటో తెలుసా? గ్రద్ద. ప్రిస్కిల్లా అంటే అర్థం ఏంటో తెలుసా? పిచ్చుక, చిన్నది లేదా. ఓకే, గ్రద్ద అని ఎందుకని అంటున్నారు తెలుసండి? పక్షులన్నిట్లోకి రారాజు ఏదండి? పక్షిరాజు. పక్షిరాజు అంటే దేనికి సాదృశ్యమో తెలుసా అండి? ఒక శ్రేష్టమైనటువంటి జీవితం అన్ని పక్షులతో కలవదు. ఉరుములకి, మెరుపులకి, వడగళ్ళకి భయపడదు, తుఫాన్లకి భయపడదు. దాని నివాసం వేరుగా ఉంటుంది. అది ఎత్తైనటువంటి పర్వతాల మీద ఉంటుంది. చాలా శ్రేష్టమైనది. ఎవరితోనో జత కట్టదో. ఒకళ్ళతో జత కట్టిందంటే ఇక చనిపోయేదాకా ఇక అంతే. ఒకవేళ పొరపాటున దాని జతపక్షి చనిపోయిందంటే అది అలాగే చనిపోద్ది చివరి వరకు. కానీ దాని శరీరానికి మాలిన్యత అంటనివ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత శ్రేష్టత ఆ యొక్క పక్షిరాజులో అంత శ్రేష్టత ఉందండి. అందుకే అకుల అనగా అర్థం ఏంటో తెలుసా? గ్రద్ద. అది దేని కొరకు పరిశుద్ధంగా ఉంటుందంటే దేవుడి కొరకు, దేవుడు నిర్ణయించిన జీవితం కొరకు సమర్పించుకొని జీవిస్తుంది. మనకు తెలుసు అది చివరికి దానికి మరణం వచ్చినప్పుడు కూడా దాని వెంట్రుకలు లాగేసుకుంటుంది, ఆ ముక్కు పగలగొట్టుకుంటుంది, ఆ కొండల్లో ఒంటరిగా జీవిస్తుంది. 3 నెలల పాటు ఉంటుంది. ఆ రక్తము కారుతుంటుంది. మరలా ఆ రక్తం మీద చీమలు కుట్టినా ఏం కుట్టినా భరిస్తుంది, ఉపవాసం ఉంటుంది. 3 నెలల తర్వాత మరల కొత్త ఈకలు వచ్చి మరొక 30 సంవత్సరాలు అది యవ్వనంగా బ్రతుకుద్ది. పునరుద్ధానం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగినటువంటి వాడు అకుల. అదండి దాని అర్థం. అకుల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితం. మనం ఎలా ఉంటున్నాం? ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా అంటే ఏంటో తెలుసా? చిన్నది. మరొక అర్థం పిచ్చుక. చాలా అల్పజీవి అండి, స్వల్పజీవి. పిచ్చుకకి తెలుసు ఇంకొకరి మీద ఆధారపడుతుంది, ఆ వెలుతురు మీద ఆధారపడుతుంది. మొన్న 102 దావీదు కీర్తనలో మనం శుక్రవారం నాడు ధ్యానించేశాం. హల్లెలూయా. ఈ పిచ్చుక అన్నటువంటి ఈ ప్రిస్కిల్లా ఎవరో తెలుసండి? అకుల యూదుడు, కానీ ప్రిస్కిల్లా యూదురాలు కాదు, అన్యురాలు. ఈ ప్రిస్కిల్లా రోమా సామ్రాజ్యం రాజకుటుంబీకురాలు. ఎవరండి ప్రిస్కిల్లా? రాజకుటుంబీకురాలు. ప్రిస్కిల్లా అన్న పేరు రాజవంశీయులకు మాత్రమే ఉంటుంది, అది చాలు అర్థం. రాజకుటుంబీకులకి మాత్రమే ప్రిస్కిల్లా అనే పేరు ఉంటుందండి. ఆ పేరును బట్టి చరిత్రకారులు చెప్పారు, ఈమె రాజకుమార్తె, రాజకుటుంబీకురాలు. చూసారా? నేను రాజకుటుంబీకురాలు. వీరిద్దరు ఎలా జత అయ్యారో తెలీదు. ఈయనేమో యూదుడు, ఆమెమో రోమీరాలు. ఆమెమో రాజకుటుంబంలోంచి రాజవంశీయురాలు, రాజవంశంలో నుంచి వచ్చినటువంటిది. ఈయనేమో దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఆదర్శ కుటుంబం. అంటే వాళ్ళిద్దరి మధ్యన హెచ్చు తగ్గులు లేవండి. వాళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు లేదు. వాళ్ళిద్దరి మధ్యన అతిశయం లేదు, అహంకారం లేదు, గర్వం లేదు. నేనంటే నేను, ఢీ అంటే ఢీ లేదండి.
ఒకరి కొరకు ఒకరు తగ్గిపోతున్నారు, ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్నారు. ప్రిస్కిల్లా తన భర్త కొరకు బ్రతికిందనుకోండి, అకుల తన దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు. తన భర్త దేవుడి కొరకు బ్రతకటాన్ని చూసి ఆమె కూడా దేవుడి కొరకే ప్రతిష్ఠించుకుంది. అందుకే ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ పౌలు గారు వచ్చారండి. సువార్త చేయటానికి ఆ కుటుంబాన్ని వెతుకుతున్నాడు, ఆ కుటుంబాన్ని కనుగొన్నాడు. ఆ రోమా సామ్రాజ్యం నుంచి, ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చినటువంటి వారిని కనుగొని వారితో కలిసి పని చేయుచుండని అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండిరి. హల్లెలూయా. అతడు వృత్తికి ఎవరండి? డేరాలు కుట్టేటువంటి వాడు అకుల. తెలుసండి, అకుల డేరా, అప్పుడు అందరూ డేరాల్లోనే కదా ఉంటారు. అకుల డేరాలు కుట్టేటువంటి వ్యక్తి. పౌలు కూడా డేరాలు కుట్టేవాడండి. వాళ్ళతో కలిసిపోయి పౌలు కూడా డేరాలు కుట్టాడండి. హల్లెలూయా. ఏ హెచ్చు తగ్గులు లేవండి, ఏ తారతమ్యాలు లేవు, ఏ హోదాలు లేవు. పౌలు గారు కూడా వాళ్ళతో ఉండి డేరాలు కుడుతున్నాడు. నేను రాజవంశీయురాలను కదా, నేను చదువుకున్నాను కదా, లేకపోతే అందంగా ఉన్నాను కదా, నాకు బోల్ డబ్బు ఉంది కదా, నా భర్త నా మాట వినాలి కదా, అలాంటి ఆధిపత్యాలు లేవండి ఆ కుటుంబంలో. ప్రిస్కిల్లా కూడా అకులాని తన భర్తనే వెంబడిస్తూ డేరాలు కుడుతుందండి. సామాన్యమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తుంది. హల్లెలూయా. తను తాను అంతగా తగ్గించుకుంటూ వస్తుందండి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ ముగ్గురు కలిసి డేరాలు కొడుతున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా అండి? దేవుడి కొరకు పని చేయటానికి కంకణం కట్టుకున్నారు. పౌలు గారు దేవుడి పని చేయటానికి ఇష్టపడ్డాడు, సమర్పించుకున్నాడు. సువార్త ప్రయాణంలో ఉన్నాడు, సువార్త యాత్రలో ఉంటున్నాడు. ఈ సువార్త యాత్రలో ప్రతి దేశము, ప్రతి ఊరు సంచారం చేస్తూ ప్రతి ఒక్కరిని ఒప్పిస్తూ, యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి ఒప్పించుచుండెను. ఒప్పించటం ఎంత కష్టమండి, ఎంత వివరంగా చెప్పాలండి ఒప్పించాలంటే. ఆ ఒప్పించిన సమయంలోనే తిరుగుబాట్లు, ఎంతమంది తిరుగుబాటు చేశారు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టారు, ఎన్నిసార్లు కొరడలతో కొట్టారండి, ఎన్నిసార్లు చచ్చాడు వీడని ఆ పెంట కుప్ప మీద ఇసిరి పారేశారు. ఎన్ని బాధలు, ఎన్నిసార్లు చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ తను దేవుడికే సమర్పించుకున్నాడండి. అలా వస్తానే ఉంటాయి సమస్యలు, శ్రమలు. కానీ ఏమవ్వాలి? అన్నీ దేవుడికి అప్పగించుకొని ముందుకు వెళ్ళిపోతానే ఉండాలి. పోయిన ఆదివారమే అనుకుంటా కదా, పోయిన ఆదివారమే మంచి వర్తమానం ఉంది, ధ్యానించాం. తిమోతిల గ్రంథము 1 తిమోతి లాస్ట్, 2 తిమోతి లాస్ట్ 4వ అధ్యాయంలో ధ్యానించాం. చక్కటి వర్తమానం. బ్రదర్ కొండలరావు గారు అయితే దగ్గరికి వచ్చేసి 2 చేతులు నమస్కరించి అంటున్నారు, అమ్మగారు మీరు ఎంత బాగా వాక్యం చెప్తున్నారో నాకు పూర్తిగా అర్థమైపోతుందమ్మా, చాలా బాగా అర్థమవుతుంది మీరు చెప్పేటువంటి వాక్యం. హల్లెలూయా. ఆ గ్రంథంలో కనుక మనం 4వ గ్రంథంలో 4వ అధ్యాయంలో, తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయంలో చూస్తే చెరసాలలో ఉన్నాడండి పౌలు గారు. దేని నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం సంకెళ్ళతో ఉన్నాడు, క్రీస్తు నిమిత్తము రాయబారిగా వచ్చాడు, ఆ యొక్క సువార్త నిమిత్తము కొరడలతో కొట్టబడ్డాడు, సువార్త నిమిత్తము రాళ్లతో కొట్టబడ్డాడు, చివరికి మరణానికి అప్పగించబడి ఉన్నాడు. తిమోతి పత్రిక రాసినప్పుడు ఇంకా అదే చివరి వాక్యం, మంచి పోరాటము పోరాడుతుని నా విశ్వాసము కాపాడుకుంటుని తుద వరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంత మంచి విశ్వాసం! నా పనిని తుదముట్టించి తిని చక్కగా పలికాడండి. అప్పుడు అంటున్నాడు నా పని అయిపోయింది అని చెప్పి చివరిలో అంటున్నాడు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి నేను చెరసాలలో ఉన్నాను, నాకు పరిచర్య చేయటానికి, లేకపోతే నాకు ధైర్యం చెప్పటానికి, నాకు సహాయం చేయటానికి నా దగ్గర ఎవ్వరూ లేరు. అంతే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరూ వెళ్ళిపోయారు. తిమోతి, దేమా కూడా వెళ్ళిపోయాడు. దేమా ఎవరమ్మా? పౌలు పరిచారకుడు, పౌలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకం పొందుకున్నవాడు. క్లియర్గా రాయబడి ఉంది 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో ఏంటంటే, దేమా ఇహలోకమును ప్రేమించి, ఇహలోకమును స్నేహించి మరలా వెనకకి వెళ్ళిపోయాడు. లోక మాత్రమే నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మార్కుని వెంట పెట్టుకొనిరా. దేమా వెళ్ళిపోయాడండి. మార్కుని ఒకప్పుడు వద్దన్నాడు,
మార్కు గురించి బర్నబాకి పౌలు గారికి బాగా తీవ్రమైన వాదము కలిగినప్పుడు, ఎందుకు కలిగిందంటే మార్కు ఒకప్పుడు ఇలాగే సేవలోంచి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లోడండి మార్కు. తిమోతి, మార్కు వీళ్ళందరూ చిన్నపిల్లలు, యవనస్తులు. ఆ మార్కు కూడా ఒకప్పుడు పరిచర్య చేయలేక వెళ్ళిపోతాడు పరిచర్యలోంచి. అందుకే బర్నబా మళ్ళీ తీసుకొస్తానంటే పౌలు గారు తేనివ్వడు. చాలా కోపం పౌలు గారికి, చాలా రోషం, చాలా రోషం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఎదురాడిన వాళ్ళ గురించి ఏదో మాట అంటాడు. మీ నాశనముకి, ఇదిగో ఇక్కడ ఉంటుంది 6వ వచనం, వారు ఎదురాడి దూషించినందుకు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. హల్లెలూయా. పౌలు పరిచర్య అలాగే ఉంటుందండి, చాలా కష్టతరం. మార్కు ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. మరలా ఇతను చెరసాలలో ఉన్నప్పుడు అతను మారాడని విని, అతని యొక్క పరిస్థితి, పద్ధతులు, ప్రవర్తన అన్నీ మార్చుకున్నాడని తెలిసి అప్పుడు తిమోతికి ఉత్తరం రాస్తాడు. తిమోతి, మార్కును మరలా నాకు వెంట పెట్టుకునిరా. లోక ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు నాకు మార్కు సహాయం కావాలి, మార్కును వెంట పెట్టుకునిరా. వచ్చేసాడండి మార్కు, వచ్చేస్తాడు మార్కు. ఆదివారం దేవుడు అదే మాట్లాడాడు. 2 వ్యక్తులు ముందు పెట్టాడు. నమ్మకంగా ఉన్న దేమ ఇహలోకాన్ని స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక రాడు అనుకున్నటువంటి మార్కు వచ్చేసాడు. మనం ఏ జాబితాలో ఉంటున్నాం? దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కుటుంబాన్ని వెంటాడుతూ, ఈ కుటుంబాన్ని వెతుక్కుంటూ, అక్కడ ఉన్న వారందరినీ ఒప్పిస్తూ, గ్రీకు దేశస్థులేమి యూదులనేమి ఒప్పిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆ ఇంట్లో ఎంత కాలం ఉన్నాడో. 1 సంవత్సరము మీద 6 నెలలు. సంవత్సరం అంటే ఎంతమ్మా? 365 రోజులు. సంవత్సరం మీద 6 నెలలు అంటే సంవత్సరం మీద 6 నెలలు, 547 రోజులు. 547 రోజులు ఈ అకుల ప్రిస్కిల్లా పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చారండి. పౌలు గారికి పరిచర్య చేశారు, పౌలు గారికి ఆదరించారు, కుటుంబంలో చేర్చుకున్నారు. వాళ్ళతో నేను కాపురముండి ఉన్నాను, 1 సంవత్సరం మీద 6 నెలలు వారితో కలిసి ఉన్నాను, వారితో నివసించి ఉన్నాను. అబ్బా, అంత నమ్మకం మన మీద దేవుడికి ఉందా? అదండి ఈరోజు వాక్యం. 1 సంవత్సరంన్నర పాటు ఒక సేవకుడు ఆ ఇంట్లో ఉంటే ఆతిథ్యం ఇవ్వడానికి సనగలేదు, గొనగలేదు, పరిచర్య చేయటానికి విసుక్కోలేదు. అంటే వాళ్ళిద్దరూ ఎంత దీవించబడ్డారో చూడండి. ఇద్దరు ఒకటే ఏకాత్మ, ఒకటే ఏక మనస్సు. ఆదర్శ కుటుంబం. వాళ్ళ పేరు ఏంటో తెలుసండి? ఆదర్శ కుటుంబం. రాజుల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుందండి, షూనేమీరాలు ఉంటుందండి కదమ్మా. షూనేమీరాలు. అక్కడ ప్రవక్తగా ఎవరు ఉన్నారండి? ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారు అటువైపు వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొని వెళ్తుంటే ఆమె ధనవంతురాలు. ఆమె అంటది, అయ్యా, తన భర్తతో అంటది, అయ్యా మనం ధనవంతులమి, మనం అన్నీ కలిగి ఉన్నాం. ఈ సేవకుడు చాలా గొప్ప విశ్వాసం కలిగినవాడు కాబట్టి ఇతనికి ఒక గదిని కట్టిద్దాం, ఒక బల్ల, ఒక మంచము అతను ఉండటానికి, ఇటువైపు వచ్చినప్పుడల్లా అతను ఉండటానికి ఏర్పాటు చేద్దాం. తన ఇంటి యజమాని నో చెప్పలేదండి. ఎందుకంటే తన భార్య అంత ప్రార్థనా పరురాలు. ఇందాక మూర్తి గారు ప్రార్థన చేశారు, చాలా హ్యాపీ అయిపోయాను నేను. ఏమని చేశారో తెలుసా అండి? ప్రవ్వా, పద్మ విశ్వాసాన్ని బట్టి, ఆ యొక్క పద్మ విశ్వాసాన్ని బట్టి రాజుగారిని రక్షణలోకి నడిపించుకుంది. అబ్బా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ షూనేమీరాలు ఎప్పుడైతే చెప్పిందో తన యజమానుడు నో చెప్పలేదండి. ఒక గది కట్టించారు, ఆ గదిలో మంచం వేశారు, బల్ల వేశారు, ఆయనకు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఆ యొక్క శిష్యుడు వస్తున్నప్పుడు, ఆ సేవకుడు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఆ గదిలో విశ్రమిస్తూ ఉండేవారు. ఆ సేవకుడికి గది కట్టింది, మంచం వేసింది, బల్ల పెట్టింది, ఆహారం పెడుతుంది, ఆతిథ్యం ఇస్తుంది, పరిచర్య చేస్తుంది. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా కూడా 10 సంవత్సరంన్నర 547 రోజులు పరిచర్య చేశారు. బట్టలు ఉతుకుంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా, ఆహారం పెట్టి ఉంటుంది,
తిన్న గిన్నెలు తోముంటుంది. దీవించబడిందా లేదా? పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు రాయబడిన లేదా? పరలోక రాజ్యములో వాళ్ళ స్థానం సంపాదించుకున్నారా లేదా? ఆ షూనేమీరాలు చేసినటువంటి ఆ చిన్న త్యాగం, ఆ సమర్పణ, దాన్ని బట్టి ఆమె ఏమన్నా కోల్పోయిందా అండి? తన యజమానుడు వృద్ధాప్యలో ఉన్నాడు, కానీ ఎలీషా గారు ప్రార్థించినప్పుడు ఆమె ఒక బిడ్డకి, మగబిడ్డకి జన్మనిచ్చిందండి. మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలంటే దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలండి. దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి. వడ్డీతో సహా మనం పొందుకుంటామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎంతమందిని చూసామండి? మగ్దలేని మరియ, ఆమె చేసినటువంటి ఆతిథ్యం ఇచ్చింది చివరి కాలంలో ఏం పొందుకుందండి? ఏం పొందుకుందమ్మా? ఏం పొందుకుంది? ఆమేన్. అది అలా ఉండాలి. పునరుద్ధానపు శక్తిని పొందుకుంది. స్త్రీలందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. శిష్యుల కన్నా ముందు స్థానంలో ఆమె వెళ్ళిపోయిందండి. షూనేమీరాలు ఏం పొందుకుందండి? వృద్ధాప్యంలో తన భర్తతో సంసారం చేసి ఒక బిడ్డని, మగబిడ్డకి, ఆ బిడ్డ ఒకసారి మరలా చనిపోతాడు కూడా. ఆ చనిపోయిన బిడ్డని ఎలీషా దగ్గరికి తీసుకెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రవ్వా కష్టకాలంలో మమ్మల్ని ఆదరించింది ప్రవ్వా, మాకు ఆహారం పెట్టింది ప్రవ్వా, ఆతిథ్యం చేసింది ప్రవ్వా, పరిచర్య చేసింది ప్రవ్వా, ఈ బిడ్డను బ్రతికించు ప్రవ్వా. ఆ బిడ్డ మీద ముమ్మారు పడుకుని లేచేసరికి ఆ బిడ్డ చనిపోయిన వాడు మరలా తుమ్మి అంటే లోపలికి ఊపిరి వచ్చిందండి. చనిపోయిన బిడ్డని మరలా పొందుకుందండి. హల్లెలూయా. ఎక్కడన్నా నష్టపోతున్నామా? ఈ అకులా ప్రిస్కిలాలు చివరికి ఏం చేశారో తెలుసండి? పౌలు గారు సంవత్సరంన్నర 547 రోజులు ఉన్న తర్వాత పరిచర్య నిమిత్తం ఆయన ఇంకో ప్రదేశానికి ఓడ ఎక్కి వెళ్ళిపోతుంటే చాలా ఏడుస్తారు. మేము వచ్చేస్తాం, మేము ఈ వృత్తిని వదిలేస్తాం, మాకొద్దు, నీతో పాటు మేము సువార్త చేస్తాం, మేము వచ్చేస్తాం, సేవలో గడుపుతామంటే వద్దు, మీరు ఇక్కడుండి శిష్యులను బలపరచండి, సంఘాన్ని బలపరచండి, నేను వెళ్ళి చేయవలసిన పని చేస్తాను. చివరికి పౌలు గారు చనిపోతారు. పౌలు గారు తర్వాత అకులా ప్రిస్కిల్లాలు కూడా హతసాక్షులు అయిపోతారు తెలుసండి. దేవుడి కొరకు సమర్పించుకున్నారు. దేవుడి కొరకు చనిపోవటానికి కూడా, దేవుడి కొరకు వాళ్ళ శరీరాన్ని సమర్పించడానికి సిద్ధమైపోయారు, కానీ వెనకడుగు వేయలేదండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆదర్శ కుటుంబంలో ఒక కుటుంబంగా ఆ కుటుంబాన్ని కూడా దేవుడు రాయించి ఉంచాడండి. ఆయన జ్ఞాపకాల్లో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందుకే దేవుడు మనకి మాదిరికరంగా వాళ్ళని పెట్టాడు. మీరు అలాగే ఉండాలి. హల్లెలూయా. మరొక కుటుంబాన్ని మనం చూస్తామండి. చివరి కుటుంబం ఎవరో తెలుసండి? ఎవరో తెలుసు? అపోస్తలుల కార్యంలోనే ఉంటుంది. అననీయ సిప్పొర. పేతురు గారి దగ్గర ఒడంబడిక, అందరూ కూడా స్థిర ఆస్తులను అమ్మి పేతురు గారి పాదాల దగ్గర పెట్టేస్తుంటే వీళ్ళ పొలాన్ని కూడా అమ్మారు. కానీ అననీయకి చిన్న దురాశ, ఎందుకు ఇన్ని లక్షలు డబ్బు ఇచ్చేయటం, దానిలో కొంత దాచుకున్నాడండి. కొంత ఇంట్లో పెట్టేశాడు, వచ్చి మిగతాదంతా తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టేశాడు. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి అంటున్నాడు, అననీయ నువ్వు ఈ పొలాన్ని ఇంతకే అమ్మావా? అవును నాయన, ఇంతకే అమ్మాను. అంతే. ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు నిన్ను సాతాను అలా మోసపుచ్చింది? నువ్వు కొంత ఇంట్లో దాచుకుని, అది నీ సొమ్మే కదా, నిన్నివ్వమని ఎవరు అడిగారు? కానీ నువ్వు ఒప్పందం చేసుకున్నావు కదా, నేను మొత్తం ఇచ్చేస్తాను, స్థిర ఆస్తులు అమ్మేసి, ఇళ్ళు, ఆస్తులు, అంతస్తులు అన్నీ అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెట్టేస్తున్నారండి అందరూ సువార్త మొదట్లో. అలాగే ఆ ధనంతోనే సువార్త చేసేస్తున్నారు శిష్యులందరూ కూడా విరివిగా. ఆ సమయంలో అననీయ కూడా తన పొలాన్ని అమ్మేశాడు దేవుడి కోసం. కానీ అమ్మిన తర్వాత దురాశ గర్భమును ఉంటే ఏమవుతుందండి? మరణాన్ని కంటదండి. కొంత దాచుకున్నాడు, అబద్ధమాడాడు. పేతురు అన్నాడు, నువ్వెందుకు అబద్ధమాడావు? సాతాను ఎందుకు నిన్ను మోసగించింది? అదిగో ఆ పడుచువారు నిన్ను మోసుకుని వెళ్ళిపోతారు అనగానే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడండి. అతను చనిపోతాడు. అలా ఆవిడ చివరి చూపు చూద్దు రామ్మ, ఈ శవాన్ని చూడమ్మా, బాడీని చూడమ్మా, పిలుపులు లేవు, ఏమీ లేవు, కారణం శాపం.
శాపం తీసుకెళ్ళిపోయి ఆ పడుచువారు సమాధిలో గుంట తీసి పూడి చేసి వచ్చేస్తున్నారు. చాలా ఆలస్యమైంది. తన భర్తరాల పరుగు పరుగున వచ్చింది. ఎవరండి? సిప్పోరా, తన భార్య వచ్చింది. ఆమంటుంది, అయ్యా నా భర్త ఇంకా రాలేదు, మీ దగ్గరకు వచ్చాడు, చాలా ఆలస్యమైంది. పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. పేతురు గారిని అడుగుతుంది. పేతురు గారు అన్నాడు, అమ్మా మీరు ఈ పొలం ఇంతకే అమ్మారా? అవునయ్యా, మేము ఇంతకే అమ్మాం. ఒకరు తప్పులు ఒకరు కప్పిపుచ్చేస్తున్నారండి. అక్రమము దాచిపెట్టువాడు ఏంటమ్మా వర్ధిల్లడు. అక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇంతకే అమ్మారా? అంతకే అమ్మామని ఆయన. అప్పుడు పేతురు గారు అంటే, ఎందుకు మీ ఇద్దరు మోసములో అపవాది చేత ఎందుకు ఇలా జతపరచబడి ఉన్నారు? ఎందుకు ఇద్దరు కలిసి ఇలా మోసం చేశారు? ఇదిగో నీ పెనిమిటిని మోసుకెళ్ళినటువంటి పాదములు, ఆ పడుచు అనే పాదములు ఇక్కడ ఉన్నాయి. వారు నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారు. ఒక్క క్షణంలో కుప్పకూలిపోయి ఆమె చనిపోద్దండి. వాళ్ళు ఒక కుటుంబమే, కానీ ఆదర్శమైన కుటుంబమా అంటే దేవుడు సెలవిచ్చేది చాలా జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. కొనుక్కోవద్దండు, దాచుకోవద్దని అంతకన్నా అనడు. దేవునికిచ్చి తర్వాత దాచుకో. దేవునికిచ్చి నీది నువ్వు దాచుకో. అందుకే కైసరిది, దేవుడికే. కైసరిది నాదే, దేవుడిది నాదే అంటే తీర్పు దేవుడిది. హల్లెలూయా. అన్నీ అబద్ధం ఆడేశాడు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి తన భార్య అబద్ధం ఆడేశాడు. భార్య దాచేయాలని చూస్తుంది, భర్త దాచేయాలని చూస్తున్నాడు. ఇద్దరూ దాచేస్తే శాపం తప్ప మిగిలేదేం లేదండి. దేవుడి సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సెలవిస్తున్నది ఏంటో తెలుసా అండి? అకుల ప్రిస్కిల్ల ఆదర్శ దంపతులు, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. అకుల ప్రిస్కిల్ల దీవించబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, పౌలుకి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు, పౌలుకి పరిచర్య చేసిన వాళ్ళు. పరిచర్య నీ దాకా వచ్చినప్పుడు పరిచర్య చేయటానికి వెనక పెట్టద్దు. నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పరిచర్యని పోగొట్టుకోవద్దు. అది గొప్ప భాగ్యముగా ఎంచుకో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది కదా, మోషే గారు అంటారు. మోషే గారు ఏమంటారండి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమో. ఫరో కుమార్తెనని పిలిపించుకొనటానికి కూడా ఇష్టపడలేదు. నాకు వద్దు ఆ ధనం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు. దేవుడు నిమిత్తం పేదరికం అనుభవించడానికి నాకు ఇష్టమే. దేవుడు నిమిత్తము అవి వదిలేసుకోవటానికి కూడా నాకు ఇష్టమే. ఈరోజు అలాంటి గొప్ప తీర్మానంతో ఉండాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదర్శ కుటుంబంగా ఈ కుటుంబాన్ని మన దగ్గర పెట్టాడు. షూనేమీరాళ్ళి ఒక ఆదర్శ కుటుంబంగా మన దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఆదర్శ కుటుంబంగానే ఉండాలి. హల్లెలూయా. నాకు తెలిసి పద్మగారు, రాజ్ బ్రదర్ ఆదర్శ కుటుంబం. హల్లెలూయా. ఎందుకంటే నేను మేలు పొందుకొని ఉన్నాను. ప్రతి విషయంలో నేను మేలు పొందుకుంటున్నానండి. మొదటి సహాయం వాళ్ళ నుంచి ఫస్ట్ నాకు అందుద్దండి. ఇద్దరు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పోటీలు పడిపోతారు. దేవుడు నాకు అలాంటి జత పని వారిని ఇచ్చినందుకు దేవుడికి వందనాలండి. హల్లెలూయా. నేను రాత్రి ఇంకొద్ది వాక్యం ధ్యానిస్తున్నా. అందుకేనండి అంత నాకు ఎలా ఉంటుందో తెలుసండి. మీకు తెలీదు, ఒక పక్కన భయంకరమైన అమ్మతో పని, మెంటల్ టార్చర్ ఉంటుందా లేదా, విసుగు వస్తుందా లేదా, అటు అది ఉంటుంది, ఇటు పాటలు సిద్ధపడాలి, ఆరాధన సిద్ధపడాలి, ఫోన్లు చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఏదో తెలీదు. ఏది నిర్ణయించుకోవాలో కూడా తెలియదు దేవుడు మాట్లాడేదాకా. రాత్రి నేను ఇవన్నీ చేసుకుని ఎన్నింటికి పడుకునేది? 2ంటికి. అయినా నిద్ర కూడా రావట్లేదు తెలుసండి. నాకు వాక్యం కావాలి. ఏం చెప్పాలి ఫుల్ ప్రిపేర్ అయిపోయాను ఇంకో వాక్యం గురించి. అదంతా అయిపోయినాక ప్రిపేర్ అయిపోయి ధ్యానించి ఇలా పడుకోబోతున్నాను. ఆదర్శ కుటుంబం అన్నాడు దేవుడు. మళ్ళీ లేచి కూర్చున్నాను. మళ్ళీ ప్రభువా ఆదర్శ కుటుంబం, తండ్రి నీకు వందనాలు ఆయన. మళ్ళీ లేచి కూర్చున్నాను. మళ్ళీ చదవాలి నేను. మళ్ళీ చదువుతున్నా, అది ఎక్కడ ఉంది, దానిలో నుంచి ఏం మాట్లాడుతున్నాడు. అలా నేను వాళ్ళని దీవించాను, అలా నేను వాళ్ళని ఉంచాను. ఇందాక అందుకే ఆ మూర్తి అయ్యగారు కూడా అదే ప్రార్థన చేశారు. ప్రభువా గొప్ప ఆదర్శ కుటుంబం వాళ్ళిద్దరు. ఇవాళ పద్మగారి రాజ్ బ్రదర్ మ్యారేజ్ డే.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి రోజు దేవుడు దీవిస్తున్నాడండి. వాక్యం ఏంటో తెలుసండి, సంవత్సరంన్నర పాటు 547 రోజులు పౌలు గారు వాళ్ళతో కలిసిపోయి ఉన్నాడండి. అంటే మీ కుటుంబంతో దేవుడు కలిసి ఉన్నాడు. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిగా దేవుడే ఉన్నాడు. దేవుడు కలిసి ఉన్నాడు. ఆ కుటుంబాన్ని బట్టి, ఆ యొక్క అకుల ప్రిస్కిల్లాల కుటుంబాన్ని బట్టి పౌలు ఎంత ఆదరించబడ్డాడో, దేవుడు ఎంత సంతోషిస్తున్నాడో ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళు నా జీవితంలో అలా ఉన్నారు, వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆనాడు అకుల ప్రిస్కిల్లాలను బట్టి ఎంత ఆదరించబడ్డాడు, ఎంత పరిచర్య. దేవునికి స్తోత్రం. మనందరం అలాగే ఉండాలండి. మన కుటుంబాలన్నీ అలాగే ఉండాలి. ఒకవేళ మన భర్త సహకరించట్లేదా, లేదా మన భార్య సహకరించట్లేదా, దేవుడికి అప్పగించేసేద్దామమ్మా, వదిలేసేయండి. ఇంకా బాధపడద్దు, ఆలోచించద్దు. ఒకానొక రోజున వచ్చేస్తారు మనతో పాటు, నో డౌట్. ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి పొందుకుంటాం. ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు తీస్తాడండి. ప్రతి కుటుంబాన్ని దేవుడు కడతాడు. పగిలిపోయినటువంటి, విరిగిపోయినటువంటి, నలిగిపోయినటువంటి ఏ కుటుంబమైనా సరే నేను సవాల్ చేసి చెప్తున్నాను, దేవుడు కడతాడండి. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని కడతాడండి. ఒకప్పుడు పగిలిన హృదయం నాది, మోడు బారిన కుటుంబం అండి నా కుటుంబం. ఈరోజు నా కుటుంబాన్ని కట్టాడు. మీకు తెలుసా, ఒకానొకప్పుడు అసలు ప్రార్థన అంటే తెలీదు, ప్రవచనం అంటేనే తెలీదు. నా మొట్టమొదటి రోజు నేను మందిరంలో అడుగుపెట్టాను. ఒక ఆమె నాకు ప్రవచనం చెప్తుంది, అమ్మా నిన్ను ఈ రోజుని ఈ స్థితిలో ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా, అనేక మంది కుటుంబాలను కట్టబోతున్నావు. అందుకే ఈ రోజున ఆ కుటుంబం పగిలితే ఎలా ఉంటుందో, ఆ కుటుంబం విచ్ఛిన్నమైతే ఎలా ఉంటుందో, ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయో ఆ బాధలన్నీ నీకు చూపిస్తున్నాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా, నిన్ను బట్టి అనేకమైనటువంటి కుటుంబాలు కట్టబడబోతున్నాయి. అనేక మంది ఆత్మలకి నువ్వు తల్లిగా మారబోతున్నావు. ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం అండి వాక్యం, ప్రవచనం. నాకు అది అర్థం కూడా అలా. తల్లినేంటి ప్రభా, నేను ఇద్దరు పిల్లలకే కదా తల్లిని, ఈమెంటి అనేక మందికి అంటే మొదటి రోజు అండి, నేను మందిరానికి వెళ్ళిన మొదటి రోజు. పెద్దగా వాక్యం తెలీదు, ప్రవచనం అంటేనే ఏంటో తెలీదు అసలు. కానీ నేను ఆ పేపర్ మీద రాసుకుని పెట్టుకున్నానండి, నిన్ను అందుకే ఈ మార్గం గుండా నడిపిస్తున్నాడు. ఆ బాధలేంటో నువ్వు చూడాలి, ఆ కష్టమేంటో నువ్వు అనుభవించాలి. అప్పుడు అనుభవించినప్పుడు ఎదురుగా ఉన్న ఆ పగిలినటువంటి కుటుంబాల గురించి నీకు భారం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదరించేటువంటి కుటుంబాలుగా మనల్ని ఉంచుతున్నాడండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా మన కుటుంబాలు కట్టబడతాయండి. ఖచ్చితంగా మన కుటుంబాల్ని ఆదర్శ కుటుంబాలుగా దేవుడు దీవించేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలన్నీ అలాగే దీవించేస్తున్నాడు. ఎంతండి, సంవత్సరంన్నర పాటు. వాళ్ళేం గొప్పోళ్ళు కాదు కదా, డేరాలు కుట్టుకునేవాళ్ళు, పేదవాళ్ళు కలిసిపోయారు. ఆ భక్తి కలిగిన కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాడండి పౌలు గారు. ఈ రోజున మనలో భక్తి వెతుకుతున్నాడు దేవుడు. మనలో ఆతిథ్యం ఇచ్చే హృదయాన్ని వెతుకుతున్నాడు దేవుడు. మనలో పరిచర్య చేసే ఆ గుణాన్ని దేవుడు వెతుకుతున్నాడు. మొట్టమొదట ఇక్కడ నిలబడగానే బజంట్ అనేటువంటి పక్షి గురించి హెచ్చరిక విడుదలయ్యింది. దేవునికి స్తోత్రం. ఇది అంత్యకాల దినం, జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోదామండి. మొన్నటి దినాన్ని నేను హెచ్చరిక ఇచ్చాను, బుధవారం శుక్రవారం రాని వాళ్ళకి నేను పాటలు ఇవ్వను. కోపం వచ్చింది, రావడం మానేశారు. మానేసినా నేను బాధపడినండి, నేను పిలవనండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు రప్పించుకోవాలంటే రప్పిస్తాడు అంతే. ఇది అలగడానికి, సనగడానికి, పౌలు గారికి పరిచర్య చేస్తూ, పౌలు గారికి ఆతిథ్యం ఇస్తూ వాళ్ళు ఏమైనా సనిగారా, వాళ్ళు ఏమైనా గొణిగారా, వాళ్ళు ఏమైనా బాధపడలేదండి. ఇది అంత్యకాల దినం. రోషంతో వెళ్ళిపోవాలి, దేవుడి కొరకు సాహసంతో వెళ్ళిపోవాలి. త్యాగం అది కావాలమ్మా, అది కావాలి. నేను దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాను. ఉన్న ఈ కొద్ది మందిని దేవుడి రాజ్యానికి అప్పగించాలి. అదండి నా టార్గెట్.
మరొకటి కాదు, మరొకటి కాదు. నేను అందుకు ప్రయాసపడుతున్నానండి. ఎవరికి అర్థమైన పర్లా, ఎవరికి అర్థం అవ్వకపోయినా పర్లా, నేను తీసుకున్న తీర్మానంలో మాత్రం మార్పు ఉండదండి. మార్పు ఉండదు. బతివిలాడ్డాలు ఉండవు, బుజ్జగించటాలు అసలుకే ఉండవు. నేను ఎంత ఎదురు చూస్తున్నానండి. బాధ్యత. ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇస్తే 5 తలాంతులు కలిగిన వాడు ఇంకొక 5, 2 తలాంతులు కలిగిన వాడు ఇంకొక 2, 1 తలాంతు కలిగిన వాడు. నువ్వు కఠినుడువని, నువ్వు విత్తని చోట పంట కూర్చేవాడని, నువ్వు చల్లని చోట పరీక్షించేవాడువని. నా యొక్క తలాంతు తీసుకెళ్ళి నేను గొయ్యి తీస్తే మనమే గొయ్యిలోకి వెళ్ళిపోతాం. గొయ్యి తీసి నీ కొరకు నేను దాచిపెట్టి ఉన్నాను. దేవుడు అన్నాడు, తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ పడేయాలి? ఆరని అగ్గిలో పండ్లు కొరికేటువంటి స్థలంలో పడే. నీకెందుకు ఆ తలాంతు? నీకు వద్దన్నప్పుడు ఆ సాహుకారుల దగ్గర ఉంచచ్చు కదా. నీకు సామర్థ్యం ఉన్నది అంటే ఏంటో తెలుసా? నీకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యత ఇవ్వడండి. ఈ రోజున ఇక్కడ పాటలు పాడాల్సిన బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? నమ్మకంగా. నేను ఒకప్పుడు ఇదే పొందుకుని ఉన్నానండి. అందుకే ఈ ధైర్యం, అందుకే ఈ రోషం, అందుకే ఈ యొక్క సాహసం. ఒక్క సింగిల్ లేడీగా మందిరంలో పాటలు పాడే బాధ్యత ఒకటేనండి. ఆ ఒక్క బాధ్యత కొరకు నా కుటుంబంలో పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, చావులు కూడా, తర్వాత ఇంకేంటి నిశ్చితార్థాలు, ఆదివారం వస్తే ఇంకంతే, క్వశ్చన్ లేదు, నేను రాను. నాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, అది నెరవేర్చడమే నాకు తెలుసు. కానీ దాని కొరకు ఎంతమందిని పోగొట్టుకున్నానో దేవుడిని సంపాదించుకున్నానండి. నేనంత రోషంగా చేశాను, అంత నమ్మకం. 20 సంవత్సరాలండి. ఒక్క బాధ్యత దేవుడు నాకు ఇస్తే ఒక్క ఆదివారం నేను మానలేదండి. అది చూశాడండి. 20 ఏళ్ళు నేను చేశానండి అక్కడ. చివరికి మాట్లాడాడు, నువ్వు బయటకు వచ్చే. నశించిపోతున్నటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 430 గొప్ప చేపలు ఉన్నాయి. నీ కొరకు అంత గొప్ప పరిచర్య ఉంది. నువ్వు బయటకు వచ్చే. నీ పట్ల ఒక పిలుపు ఉంది. అందుకే అడుగు బయట పెట్టానండి. అందుకే అడుగు బయట పెట్టాను. దేవుడి సన్నిధిలో ఎంత కష్టపడుతున్నాను నా దేవుడికి మాత్రం బాగా తెలుసు. హల్లెలూయా. నేను సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. దేవుడి రాజ్యానికి అనేక మందిని తీసుకెళ్ళాలి. దానిలో ఎన్నో ఉంటాయండి. పౌలు గారిని కొరడాలతో కొట్టలేదా? చెరసాల్లో వేయలేదా? మరణానికి అప్పగించలేదా? ఏది అప్పగించినా, ఏం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ పరలోకాన్ని పౌలు గారు పోగొట్టుకోలేదు. మనం కూడా పోగొట్టుకోవద్దని. పోగొట్టుకోము, నాకు తెలిసి పోగొట్టుకోం. స్థిరపడతాం, బలంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం. మనకివ్వబడిన తలాంతులు భూమి త్రవ్వి దానిలో పెట్టద్దు. భూమి త్రవ్వి దానిలో పెట్టిన వాళ్ళని నేను అడగను, లెక్క దేవుడు అడుగుతాడు. మొహమాటాలు మాత్రం లేవండి, నేను చెప్పేస్తున్నాను. రాని వాళ్ళకి ఇక్కడ ఏది బాధ్యత నిర్వర్తించిన వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదండి. నమ్మకంగా వెళ్ళాలి. ప్రాణం ఉంది కదా మనకి, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఎంతో కొంత ఉంది కదా, కనీసం ఆటో ఎక్కడ రావాలి. నమ్మకంగా ఉండాలి ఇచ్చిన బాధ్యత కొరకు. రోషంగా బ్రతుకుదామండి. పౌలు, అకుల, ప్రిస్కిల్ల ఆదర్శ కుటుంబం, అలా ఉండాలి మనం. షూనేమీరాల కుటుంబం, అలా ఉండాలి మనం. నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నామా, ఉపయోగకరంగా ఉన్నామా? వాళ్ళని వెతుకుతున్నాను అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని వెతుకుతున్నాడు పౌలు. అకుల, ప్రిస్కిల్లాల కుటుంబాన్ని ఆతిథ్యం కొరకు, పరిచర్య కొరకు, నమ్మకత్వం కొరకు వెతుకుతుంటే ఈ రోజున దేవాది దేవుడు ఇక్కడ ఉన్న నీలో విశ్వాసాన్ని వెతుకుతున్నాడు, నీలో త్యాగాన్ని వెతుకుతున్నాడు, నీలో పరిచర్య భావాన్ని వెతుకుతున్నాడు. దేవుడు ఈ రోజున నీ హృదయంలో ఉన్న తృష్ణవే కనుగొంటున్నాడు, వెతుకుతున్నాడు. వెతికి వెతికి నీలో ఉన్న తృష్ణ ఎంతవరకు ఉంది? తృష్ణ కలిగి ఉండాలండి. దుప్పి పరిగెత్తినట్టు పరిగెత్తవలసిందే. ఆగడానికి వీల్లేదు. ఆగద్దు. ఆగిపోతే కష్టం. ముందుకెళ్ళిపోదాం. అనేక మందికి మాదిరికరంగా ఉందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేద్దాం.